ఆలు పకోడాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఆలు పకోడాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అసలు కిరణ్మయి గారు ఈ సీజన్ లో పకోడీ అంటే ఆహా, ఇంకా దానికి మించిన స్వర్గం ఇంకొకటి ఉండదు. కొంతమంది టీతో పాటు హ్యాబిట్ ఉంటుంది, టీ వేడివేడిగా బాల్కనీలో కూర్చొని తింటే చాలా బాగుంటుంది. చెప్పానుగా ఇందాక స్వర్గం అంతే. ఫైన్, ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ నాకు ఒక బౌల్ ఇవ్వరా? ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్ ఇచ్చేసారు కదా, ఇందులో మీరు స్టవ్ వెలిగించండి, ఆయిల్ పెట్టేసుకున్నాం. అనుష, ఇప్పుడు మనం ఈ ఆలు ఉన్నాయి కదా, ఇప్పుడు నీళ్ళు నానబెట్టుకుంటే బ్లాక్ అవ్వదు. ఓకే, సో ఆలుగడ్డలు అలానే కోసుకోవాలండి? ఇలానే కోసుకోవాలి. ఇంకా కొంచెం సన్నగా కొడుకు కోసుకోవచ్చు, కొంచెం మాడిపోతాయి అని చెప్పేసి కొంచెం లావు కోసం మనం. ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం, సరిపడా సాల్ట్. ఇందులోనే మనం బియ్యం పిండి ఒక 2 స్పూన్స్. మీరు ఎంత కావాలనేది మీకు అర్థమైపోతుంది, దాన్ని బట్టి వేసుకోవాలి ఎవరైనా. ఇది శనగపిండి, ఇది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ ఒక 1 స్పూన్, ఏంటంటే క్రంచీగా ఉండడానికి. కార్న్ఫ్లోర్ వేస్తే క్రంచీగా ఉంటుంది, బాగుంటుంది. పకోడీలు, ఉల్లిపాయ పకోడీలు కూడా వేసుకోవాలి మనం, బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుందాం, వాటర్ వేసుకొని మనం కలిపేసుకుందాం. ఓకే, చాలా కొద్దిగా వాటర్ కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఓకే, సో కిరణ్మయి గారు చెప్పండి, గుంటూరులో బాగా చూడదగ్గ టూరిస్ట్ ప్లేసెస్ ఏంటండి? చీరాల, బాపట్ల, అక్కడ ఏంటంటే బీచెస్ ఉంటాయి, చాలా బాగుంటాయి బీచెస్. మీరు చీరాల వెళ్ళినా కానీ శారీస్ బాగా ఫేమస్ అనమాట. ఇంకా అందులో ఇంకోటి ఏంటంటే బాపట్ల బీచ్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. బీచెస్ అండి స్పెషల్ అయితే అక్కడ బీచెస్కి వెళ్ళిపోవచ్చు, మనం హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. మీ ఫేవరెట్ బీచ్ ఏంటండి? రామాపురం బీచ్. ఓకే, బాగుంటుంది. ఏంటి అక్కడ నచ్చేది మీకు బాగా? ఏం లేదండి, డోర్ తీయగానే మనకి బీచ్ కనిపిస్తుంది, లోపలికి వెళ్ళిపోవడం ఒక్కటే అడుగు అనమాట. చాలా బాగుంటుంది. కొంచెం ఏదైనా డల్ అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను నేను. సో మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. ఎనర్జీ మనకి అది బీచ్కి వెళ్ళగానే వచ్చేస్తుందండి. ఓకే, సో చాలా రిలాక్స్డ్గా ఉంటుంది చాలా. ఇంకా షాపింగ్కి ఎక్కడెక్కడ వెళ్ళొచ్చండి? షాపింగ్ అయితే మనకి మంగళగిరి అండి. మంగళగిరిలో కాటన్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ చాలా బాగుంటాయి. మంగళగిరి కాటన్ అని అంటారు, చాలా బాగుంటుంది కాటన్. నేను అక్కడికి వెళ్తే షాపింగ్ చేసుకునే వస్తాను, లేకపోతే రాను. చీరాలలో కూడా శారీస్ చాలా బాగుంటాయి. నేను శారీస్ బిజినెస్ చేసినప్పుడు చీరాలకు వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. నేను శారీస్ బిజినెస్ కూడా చేశాను. చీరాల్లో తీసుకొచ్చాను, మంగళగిరిలో తీసుకొచ్చాను, విజయవాడలో తీసుకొచ్చాను. అంటే ఆ ఏరియా మొత్తం కొంచెం టచ్ ఉందన్నమాట నాకు. ఓకే, బిజినెస్ చేసినప్పుడు. సో చీరాల్లో దొరుకుతాయి, మంగళగిరిలో కూడా దొరుకుతాయి చీరలు. దేనికి అవే స్పెషాలిటీ వాటిది. అవునండి. ఓకే, ఇప్పుడు మనం ఇది కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కిందేమో ఒకసారి చూస్తాం. ఓకే, తెలిసి హీట్ అయింది, ఒకసారి ఏదన్నా వేసి చూడండి. హీట్ అయిందండి. ఇప్పుడు మనం వేసుకుందాం. ఓకే, ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. లాస్ట్లో దీనికి ఒకటి చెప్తాను లాస్ట్లో మీకు. ఏంటండి టిప్పా? టిప్ అని కాదు, టేస్ట్ రావడానికి, ఇంకా టేస్ట్ రావడానికి. కొంతమంది ఏం చేస్తారంటే కారం వేస్తారు కదా, మనం ఏంటంటే కారం వేయకుండా పైన కారం చల్లుకోవాలి. ఓకే, పైన కారం చల్లుకోవాలి. కొంచెం తిప్పుతారా, గంట తీసుకోవాలి. వీటిని జస్ట్ అలా వేసేసుకోవాలి. ఓకే, లైట్గా మనం లాస్ట్కి పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి షాప్ చేసుకొని వేసుకోవాలి. ఓకే,
ఓకే, సో దీంతో రెండు వైపులానండి. కిరణ్మయి గారు ఫ్రై అయిపోయిందా? అయిపోయింది అనుష. ఓకే, నేను చేశాను, బౌల్లో వేసేస్తాను. అసలు చూడ్డానికే ఎంత క్రంచీగా ఉన్నాయో. నైస్. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. సో కిరణ్మయి గారు ఇంతేనా అండి, ఇంకేమన్నా వేసుకోవాలి? అంతే అండి. మీరేం చేస్తారంటే కొంచెం ఇట్లా కారం అను ఉప్పు చల్లండి పైన. ఓకే, ఒక స్పూన్ ఇచ్చేయండి. ఒక్క నిమిషం. స్పూన్తో చల్లితే కరెక్ట్గా రాదు. అవునా? అయితే మీరు చేత్తో చల్లుతారా? నేను చల్లుతాను. స్పూన్తో చల్లితే ఒక్క దగ్గరే పడిపోతుంది. సాల్ట్ కూడా ఇవ్వరా? ఇదిగో. స్పూన్తోనైతే ఇలా రాదండి. ఓకే, కారం కొంచెం లైట్గా, మనం కారం వేసుకోలేదు కదా అందుకని. పచ్చిమిరపకాయలు గార్నిష్కి వేసుకుందాం. ఓకే, కొంచెం కరివేపాకు పైన. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఆలూ పకోడా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఆలూ పకోడాకి కావలసిన పదార్థాలు: బంగాళాదుంప ముక్కలు, ఉప్పు, బియ్యపిండి, శనగపిండి, మొక్కజొన్న పిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, కారం. ఆలూ పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో పొడుగ్గా తరుక్కున్న బంగాళాదుంప ముక్కలు, సరిపడా ఉప్పు, బియ్యపిండి, శనగపిండి, మొక్కజొన్న పిండి, నీళ్లు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలిపి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ పకోడా రెడీ.